వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలకూర, పచ్చి ఉల్లాకు, చింతపండు, కొత్తిమీర, మెంతి, పచ్చిమిర్చి కలిపి ఇలా పాలకూర వండుకుంటే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఎలా వండాలో చూపెడతా. వంట పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకున్నాం, 2 చెంచాల నూనె పోసుకున్నాం, 1 చెంచా పోపిత్తులు, 1/2 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, కళ్యామాకు, మెంతి, ఉల్లాకు, కొత్తిమీర, పుదీనా, పసుపు, అల్లం వెల్లిపాయ, ఇంగు 1/2 చెంచాడు. పాలకూర ఇందులో వేసుకోవాలి. పాలకూర వేసుకున్నాం. 2 చెంచాల కారపొడి, తగినంత ఉప్పు, నిమ్మకాయంత చింతపండు. ఇలా మొత్తం కలుపుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. పాలకూర రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పప్పు దువ్వతోటి ఈ పాలకూరను మెత్తగా రుద్దుకోవాలి. పాలకూర రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ, చపాతీతోటి కానీ, పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది.